హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా ఇంట్లో మేము ఆవకాయ పెడుతున్నాము. నా ఫేవరెట్ డిష్. మేము మా ఆవకాయ ఎలా పెట్టామో చెప్తాను రండి. ముందుగా మేము 30 మామిడికాయలు తీసుకున్నాము. అవిట్లని మంచిగా నీళ్ళల్లో కడిగి తూడ్చి మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసాం. కట్ చేసి కొద్దిసేపు అంటే ఒక 1 అవర్ వరకు ఆరనిచ్చినాం అనమాట. ఆలోపు ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇందులో ఏమేమి వేసాము, ఏది వేసాము, ఇంకా పొడిలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఎలా వేసాము ఏంది అనేది అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఎందులో అయితే మనం పచ్చడి పెట్టాలనుకుంటామో అందులో జార్ కానీ, ఒక డబ్బా కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ, జార్ కానీ దానికి ఫస్ట్ బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత మనమందరం కూడా పెట్టుకోవాలి. ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ట్రెడిషనల్, మేము ఎప్పుడు ఇలానే చేస్తాము. మేము ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాం అన్నమాట పచ్చడి. సో ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఒక మామిడి ఆకుతోని ఒక తోరణం కట్టేసాలన్నమాట. ఒక దారం, పెద్ద దారం తీసుకొని ఆ దారానికి కొంచెం పసుపు రుద్దేసి ఇలా ఆ ప్లాస్టిక్ డబ్బాకి కట్టేసాలన్నమాట. జార్ ఉన్న వాళ్ళు జార్లో పెట్టుకుంటారు పచ్చడి. సో మా దగ్గర జార్ లేదు కాబట్టి మేము ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాం అనమాట. మేము ప్రతిసారి ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే పెడతామన్నమాట. సో లాస్ట్ టైం పెట్టింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. మేము కొత్త పచ్చడి పెట్టే లోపల మాకు పాత పచ్చడి అయిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు అందరం తింటాము, అలానే ప్లస్ పంచుతాము. అంటే మా రిలేటివ్స్ ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళకి ఇస్తామన్నమాట. మేము పచ్చడి పెట్టినప్పుడల్లా ఇస్తాము మా రిలేటివ్స్కి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా తూడ్చి కట్ చేసి పెట్టుకున్నాం 30 మామిడికాయలు. అంటే నేను కొలతతో చెప్తున్నాను. 30 మామిడికాయలు ఒక బేసన్లోకి వేసుకున్న తర్వాత, ఇది 1/2 kg ప్యాకెట్ అనమాట కారం పొడి. చూసారా, 3 మ్యాంగో మిర్చి పౌడర్ అని చెప్పి మనకి షాప్లో దొరుకుతుంది. అది మాత్రమే తీసుకోవాలి. కేవలం పచ్చళ్ళకి సంబంధించిన కారమే తీసుకోవాలన్నమాట. నేనైతే నా ప్రొసీజర్లో చెప్తున్నాను. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 kg కారం పొడి వేసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 kg కారం పొడి కూడా వేస్తాం. ఎంత? టోటల్గా 1 kg కారం పొడి వేసాము. 30 కాయలకి కిలో కారం వేసాం. అలాగే కేజీ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కేజీ సాల్ట్ వేసుకున్నాం. చాలామంది పచ్చడి పెట్టాలంటే స్వయంగా వాళ్ళే మిరపకాయలు కొని ఎండపోసి తొడిమలు తీసి పట్టిస్తారన్నమాట. అది కూడా బాగుంటుంది. సో మేము ఏంటంటే ఎప్పుడు పచ్చడి అనేది రోని వచ్చాక మేము పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తామంట. ఇప్పుడు మనము ఏం వేసుకోవాలంటే మెంతుల పొడి వేసుకోవాలి. 100 grams మెంతుల పొడి, అంటే 100 grams మెంతులు వేయించి అవిట్లని పౌడర్ చేసి వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక 200 grams వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అంటే పొట్టు తీసి ఉంచుకున్నాం అనమాట. అవి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆవాల పొడి, అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయలో ఏంటంటే ఆవాల పొడి. ఆవాల పొడి మేము 250 grams వేసుకున్నాం. అంటే నేను ఇప్పుడు చెప్పే కొలతలంతా కేవలం 30 కాయలకు మాత్రమే. ఇప్పుడు 250 grams ఆవాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇక్కడ మనం ఆవాల పొడి వేసుకుంటున్నాం, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుంటాం. జీలకర్ర పొడి 100 గ్రాములు, జీలకర్ర పొడి కూడా 100 గ్రాములు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి సైడ్కి మిగిలిపోయాయి అనమాట, అందుకని అవి కూడా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత అందులో మేము చాలామంది నానబెట్టి వేసుకుంటారు, లేకపోతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు. కానీ మేము నానబెట్టి వెయ్యము, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి మేబీ ఆ పచ్చడి అనేది ఖరాబ్ అవుతుందో లేకపోతే ఏమన్నా బూజు వస్తుందేమో అని మేము ఎప్పుడు అలా వేయము. ఇలానే డైరెక్ట్ శనగలు అనేటివి వేసేస్తామన్నమాట. వేసేసిన తర్వాత ఇలా మొత్తం ఏవైతే వేసామో ఐటమ్స్, పౌడర్స్ అవి ఇవన్నీ ఫుల్ మిక్స్ అయ్యే వరకు మేము మిక్స్ చేసుకుంటాము. ఇక్కడ ఈ పచ్చడి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే మా వదిన ప్రిపేర్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ మా వదిననే ప్రిపేర్ చేస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా కొలతలతోని ఈ కాయలతోని చేసుకోండి. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ ఇంకొక వైపు మా వదిన వాళ్ళ చెల్లె
తను కూడా వదిననే నాకు. సో తను కూడా పెడుతుందనమాట. తను కూడా సేమ్ 30 కాయలకే పెడుతుందనమాట. ఇప్పుడు ఏదైతే ఈ పేస్ట్ ఉందో ఈ పేస్ట్లో మనము 3 kgs ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆవాలు 50 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్, అలాగే మెంతులు ఒక 20 గ్రామ్స్, ఇంకా పల్లి ఆయిల్. ఆ పల్లి ఆయిల్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 2 లీటర్స్ 2 to 3 లీటర్స్ తీసుకున్నాము. ఇప్పుడు అదంతా మిక్సీ చేసామన్నమాట. ముందే ఆ బ్యాటర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైతే మనం ఈ కాయలని వాష్ చేసి ఆరబెట్టడానికి పెట్టామో ఆ టైంలో ఈ ప్రాసెస్ అనేది చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అందులో ఇంకో 250 గ్రామ్స్ సాల్ట్ వేసిందనమాట మా వదినే. వేసిన తర్వాత ఇదంతా టోటల్గా మొత్తం చాలా అంటే చాలా మిక్స్ చేయాలి. అసలు ఎంత చేయి నొప్పి పుడుతుందో, అసలు ఎంత డిఫికల్ట్ తెలుసా అండి. ఆవకాయ అంటే చాలా ఈజీ కదా, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఏ ప్రాసెస్ ఉండదు అని అనుకుంటారు. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆవకాయ ఎంత ఉంటుందో, ఎంత ప్రాసెస్ ఉంటుందో. మనము వాళ్ళంతా కష్టపడి చేస్తున్నారు కాబట్టి మనం అంత టేస్టీగా తింటున్నాము. వాళ్ళ కష్టానికి టేస్ట్కి అమ్మో బాబోయ్, మా వదిన అయితే అసలు ఎంత కలుపుతుందో అసలు చూసారా. ఆ 3 మ్యాంగో కారం ఏదైతే ఉందో ఎంత రెడ్డిష్గా ఉందో చూసారా. ఆయిల్తో మొత్తం అన్ని ఐటమ్స్, పౌడర్స్, పేస్ట్ అదంతా ఫుల్ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ చేయి నిండా ఆవకాయ తీసుకొని మొక్కి అందులో పెడతారనమాట. మా వదిన అలా పెట్టింది. ఇప్పుడు అది మొత్తం ఏదైతే మిక్స్ చేసి ఉంచుకున్నామో అదంతా అందులోకి వేసేసింది. అక్కడ నేను వీడియో తీస్తుంటే ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ లాస్ట్లో మా వదిన ఏం చేస్తుంది తెలుసా, ఎవ్రీ ఇయర్ తను పచ్చడి పెట్టిన తర్వాత అందులో ఏదైతే మిగిలిపోతుందో సైడ్కి ఇప్పుడు పెట్టేసింది కదా, పెట్టేసి మూత పెట్టేసి దేవుని గదిలో పెడుతుంది. ఓ 3 days తర్వాత చూస్తుంది ఏదైతే ఆ బేషన్ ఏదైతే ఉందో దానికి మిగిలిన ఏదైతే రెస్ట్ ఆఫ్ ది పొడి మిక్స్ చేసింది ఉందో దాంట్లో రైస్ వేసి వేడి వేడి రైస్ వేసి మొత్తం కలిపేసి అందరం కూర్చొని తలా ముద్ద పెడుతుందన్నమాట. అలా వేడి వేడి అన్నంతోనే తిన్నాము. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మా పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్ ఉంది. అత్త నాకు, పిన్ని నాకు అని చెప్తూ అందరు బేషన్లో చేయి పెట్టేసి అందరికి పెట్టింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.